ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, పాడుతా తీయగా చల్లగా He's a freaking badass. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 27 ప్రీ ఫైనల్స్ కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ముందుగా మన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి నమస్కారం సార్. చంద్రబోస్ గారు నమస్కారం, వెల్కమ్ బ్యాక్. అండ్ సునీత మేడం హాయ్. అలాగే మా వాద్య బృందానికి అండ్ ఇవాళ వాళ్ళు అమ్మవార్లు అయ్యవార్లును నమస్కారం. గత వారం 8 మందిని గెటప్ రౌండ్లో మీరు అందరూ చూసుంటారు. అసలు అత్తరగొట్టేశారు. ఆ వారం అయితే మటుకు బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ అందరూ. పాటలు మాత్రం కాదు, డాన్స్లు ఏమిటి, పర్ఫార్మెన్స్లు ఏమిటి, అంతా ఎక్స్ట్రాడినరీగా చేశారనమాట. ఇకపోతే ఇవాళ రేపు వీళ్ళు పోటీ పడబోయే థీమ్ ఏంటంటే స్వరాల్లో సౌందర్యాన్ని, పాటల్లో పవిత్రతని తెలుపుతూ మనసులో భక్తిని నింపుకుని ఆ దైవాన్ని స్మరించుకుంటూ మన తెలుగు సినిమాల్లో నుంచి రిలీజ్ అయిన అద్భుతమైన భక్తి పాటలు పాడి వీళ్ళు పోటీ పడబోతున్నారు అన్నమాట. ఈ 3 వారాలు అయిన తర్వాత ఈ 8 మందిలో ఏ నలుగురికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 4 మాత్రమే ఫైనల్స్లోకి ఎంట్రీ అవుతారు. అండ్ అక్కడ హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే ఈ సీజన్ 27 ఛాంపియన్స్. అండ్ వారికి 5 లక్షల రూపాయల బహుమతి అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం కంటెస్టెంట్స్కి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతి అందజేయనున్నారు. ఇవాల్టి ఈ డివోషనల్ సాంగ్స్ రౌండ్లో మొట్టమొదటిగా మన ముందుకు రాబోతున్నది సాత్విక. మీకు ఒక క్వశ్చన్. ఏంటి సార్? నీ ఫేవరెట్ గాడ్ ఎవరు? నరసింహారా అంటే అన్ని నరసింహారావు గారా? నరసింహస్వామి. ఓకే, ఆయన నేరుగా వచ్చారనుకో, సాత్విక నీకు ఒక విష్ ఇస్తున్నాను అంటే ఏం అడుగుతావు? నేను ఎలాగైనా మంచి సింగర్ అవ్వాలని కోరుకుంటా. ఎలాగైనా అయిపోవాలా? నేర్చుకుంటే అవ్వవా? నేర్చుకుంటా. నేను ప్రాక్టీస్ చేస్తా, అప్పుడు అవుతా. ప్రాక్టీస్ చేస్తే అవుతావు కదా ఎలాగో. మరి ఆయన్ని స్వామివారిని ఏం అడుగుతావు? మా పేరెంట్స్ అందరూ మంచిగా అంటే హెల్తీగా ఉండాలని అడుగుతా. ఫెంటాస్టిక్. ఓకే, ఆల్ ద బెస్ట్.
కీరవాణి గారు. సాత్విక, నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. ఈ పాట నేను నీ వయసులో ఉండగా మైక్లో వచ్చేది మా ఊళ్ళో. రోజు మైక్లో వస్తుంటే పొద్దున్నే ప్లే చేసేవారు గుళ్ళో. అప్పుడు నా సరిగ్గా నీ వయసు నాకు. అప్పుడు నేను విన్నాను. నాకు ఆ రోజులు గుర్తొస్తాయి, చిన్నప్పటి రోజులు. ఆ తర్వాత మళ్ళీ ఇంత పెద్ద అయ్యాక నాకు 64 సంవత్సరాలు. ఇప్పుడు నీ నోట్లోంచి వింటున్నాను. ఇప్పటి వయసుకి చిన్నప్పటి వయసుకి మధ్యలో నేను యుక్త వయసులో ఉన్నప్పుడు పాట వినలేదు, కానీ ఈ పాట స్వరపరిచిన వారిని కలిశాను. సుసర్ల దక్షిణామూర్తి గారు, ఆయన మా గురువు గారు చక్రవర్తి గారి దగ్గర వైలిన్ వాయించేవారు. అప్పటికే పెద్ద ఆయన బాగా. మా చక్రవర్తి గారు ఏంటంటే ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన దగ్గర ఉన్న 20-30 మంది బ్యాచ్లో ఆయన్ని కూడా రెగ్యులర్గా చేర్చుకుని ఒక గౌరవ పురస్కారంగా ఆయన్ని పిలిచేవారు రోజు, అవసరం ఉన్నా లేకపోయినా. అప్పుడు మాకు లంచ్ బ్రేక్లో ఆయనతో మాకు బాతా కానీ కబుర్లు అవి చెప్పుకునేవాళ్ళం. ఈ సుసర్ల దక్షిణామూర్తి గారు చాలా పెద్ద ఆయన, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కూడా యుక్త వయసుకు వచ్చినప్పుడు అప్పుడు నీకు జయమునేయవే అమ్మా భవ అట్లాంటివి సంగతులు, అమ్మవు నీవే, ఆ సంగతులన్నీ పలుకుతాయి. ఇప్పుడు నీకు మైండ్లో ఉన్నాయి అవన్నీ గాత్రంలోంచి బయటకు రావాలంటే నీకు కొంచెం వయసు రావాలి. అప్పుడు డెఫినెట్గా వస్తాయి. అందరూ ఇంకా బాగా మెచ్చుకుంటారు. ఇప్పుడు కూడా చాలా బాగా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సాత్విక, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. భక్తితో శ్రద్ధతో మనసుతో పాడితే దేవతామూర్తులు కరుణిస్తారు, వరాలు ఇస్తారు. కాకపోతే న్యాయమూర్తులు మార్కులు ఇవ్వాలంటే భక్తి శ్రద్ధ మనసుతో పాటు పొరపాటు లేకుండా పాడాలి. చాలా బాగా పాడావు. పొరపాట్లు కూడా చాలానే ఉన్నాయి. నాకు బాగా నచ్చిన వాక్యం ఏంటంటే శరణము కోరితి, మొదటి చరణంలో అక్కడ చాలా బాగా పాడావు. కీరవాణి గారు అన్నీ చెప్పారు, చూసావు కదా, ఎక్కడెక్కడ ఇంకా అందంగా సంగతులు రావాలో ఆ పొరపాటు లేకుండా పాడితే న్యాయమూర్తులు కూడా వరాలతో పాటు మార్కులు కూడా ఇస్తారు. సరేనా? ఓకే సార్. చాలా కష్టమైన పాట నాన్న. చాలా సుశీలమ్మ ఎంత మధురంగా ఆలపించారంటే పాట. ఆవిడ కెరీర్లోనే నాకు అంటే ఆవిడ పాడిన బోలెడన్ని పాటలు ఒకెత్తు, ఇది ఒకెత్తులాగా అనిపించేంత గొప్పగా విన్న ప్రతిసారి భక్తి భావం కలుగుతూ ఉంటుంది. సో నువ్వు బేబీ సాత్వికవి కదా, అందుకని గమకాలు పలకటానికి అసలు ఎలా పాడాలి, ఆ స్ట్రక్చర్ ఏంటి, నేను నేర్చుకున్నది ఏంటి అన్నీ మైండ్లో ఉన్నాయి. సో నువ్వు బుజ్జి పాపాయి కాబట్టి ఆ విషయాలన్నీ ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేయకుండా నేనేం చెప్తున్నాను అంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే మ్యామ్. సరేనా? ఓకే మ్యామ్. నువ్వు ఒక 10 కిలోలు ఉంటే ఒక 100 కిలోల బరువు వేసుకున్నావు నీ మీద, కానీ ధైర్యంగా పాడావు చూడు. అందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి పాటలు ఎక్కువ వింటూ ఉండు, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండు. దానివల్ల మనకి ఇదేదో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, సాధన చేయాలి అన్న ఆసక్తి పెరుగుతుంది. ఓకే, ఆ ఇంట్రెస్ట్ పెరగటం చాలా ఇంపార్టెంట్ సింగర్కి. ఓకే మ్యామ్. సరేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. శుభారంభం చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. డివోషనల్ సాంగ్స్ రౌండ్లో ఈ మండే ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ఓ మై గాడ్ ఆర్యమిత్ర. నీ ఫేవరెట్ దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. ఆయన వచ్చాడు నీ ముందు, ఇలాగొచ్చాడు. ఆర్యమిత్ర, నీకు ఒక కోరిక కోరడానికి అవకాశం ఇస్తున్నాను, కోరుకో అన్నాడు. ఏమడుతావు? నా వంశానికి, ఈ భూమి పైన ఉన్న ప్రజలు అన్నిటికీ అందరికీ మోక్షం ఇచ్చే దేవుడా. చాలా గొప్ప మనసు బాబు నీది. టాటా బై బై అందరికి ఒకేసారి ఒక్క దెబ్బకి. అక్కడ ట్రైన్లో టికెట్లు దొరకవు, ఫ్లైట్లో టికెట్లు దొరకవు, అక్కడ పైన మొత్తం హౌస్ఫుల్. టాటా అందరూ ఒకేసారి. ఇప్పుడు జరుగుతున్నది అటు పక్క వెస్టర్న్ ఏషియాలో ఆల్రెడీ చాలామంది మోక్షాలు చెందుతున్నారంట. హలో సార్. ఆర్యమిత్ర బాబు, నీ కోరిక బాగుంది, కానీ నాకు కూడా ఒక కోరిక ఉంది. ఏంటి సార్? నా కోరిక నిన్ను అడుగుతున్నది, ఏముంది కదా, నిన్నే అడుగుతున్నా. అందరికీ మోక్షం ఇమ్మంటున్నావు కదా, అందులో నన్ను ఎక్స్క్లూడ్ చేయి, నన్ను ఒక్కడిని తప్పించు అందులో. ఎందుకు సార్? ఎందుకంటే మీరందరూ మోక్షం పేరు చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకో, ఇదంతా ఖాళీగా ఉంటుంది, నేను ఎంజాయ్ చేస్తా, అమ్మయ్య అని చెప్పి హ్యాపీగా విశాలమైన ఈ భూమి అంతా నేను ఒక్కడనే తిరుగుతూ ఎంజాయ్ చేస్తా. గ్రాంటెడ్ సార్.
बोलो राम भक्त हनुमान की जय। ओम मन 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 मारुत वेगा ओम तत्सत सत्तापसे योगा ओम ओम वानरनेता ओम नमो नम भाविनता राम लक्ष्मण जानकी जय जय हनुमान की भय भय लंक की जय जय मन राग हनुमान की चित्त दीचरा सीत की जय 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 हनुमान की। బంటువైనా నువ్వెలే బంధువైనా నువ్వెలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవెలే చూసిదారా అంటేనే కాల్చి వచ్చే మంటల్లే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే పెదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట సహో మగమే నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు తప్పడనంట ఓహో మా జెండా పైన నేను ఉంటే రామ రాజ్యాలు మా వెళ్ళమంట ఆదుకోరవయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరా రాదయ మమ్ము ఏలుకోరవయ్య రాక్షసమాయ హతమెచ్చేయ నీ నీడ చాలునయ్యా. Hey 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 మండుతున్న సూర్యుని పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు తోక చిచ్చు వెలిగించి లంక గుట్టె రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మతుడు శివతేజం నీ రూపమంట పవమాన సుతుడంట అంజనమ్మ ఆనందమంట హనుమాని చరితంట వాహి శ్రీరామస్వామి పల్లకి నువ్వంట నీకు పోయేలు మేమేలేమంట యాహి ఆకాశాలైన చాలని ఎత్తంట
ఎలా పాడవు అన్నది జడ్జెస్ని కనుక్కుందాం. చంద్రబోస్ గారు. ఆర్యమిత్ర నమస్తే సార్. బాగా పాడావు. నమస్తే, చాలా బాగా పాడావు. థ్యాంక్స్ సార్. ముఖ్యంగా సాహిత్యం బాగా గుర్తుపెట్టుకొని పాడావు. థ్యాంక్స్ సార్. ఆర్యమిత్ర. నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు కవి కదా? నువ్వు అవును సార్. గాయకుడు మాత్రమే కాదు, కవి. కాబట్టి నీకు అర్థమవుతుందని చెప్తాను. భక్తి 2 రకాలు. భక్తి కాదు, భక్తి పాటలు 2 రకాలు. ఒకటి ఏకాంత భక్తి, 2 సామూహిక భక్తి కదా. Yes, ఇప్పుడు నువ్వు పాడిన పాట ఏంటి కేటగిరీ? ఏకాంత భక్తి సార్. కాదు కదా, సామూహికం. ఇది 10 మంది చేరి పాడుకునేలా ఉంది పాట. ఇది హాయిగా, అంటే భజన సాంప్రదాయంలో. ఇందాక సాత్విక పాటిన చూడు, అది ఏకాంత భక్తి. ఒక్కళ్ళే ఉండి దేవుడికి మొరపెట్టుకోవడం, లేదా ఒక ధ్యానంలో ఉండో ఒక యోగా చేస్తూనో అది పాడుకునే పాట. ఇది సరదాగా అందరూ కలిసి సంబరాలు చేసుకుంటూ పాడే ఈ గీతం చాలా చక్కగా పాడావు. చెప్పేదే ఉంది, అద్భుతంగా పాడావు. మణిశర్మ గారు ఇట్లాంటి పాటలు కంపోజ్ చేయడంలో దిట్ట. ఆయన బీట్స్ అన్నీ కూడా వైవిధ్యంగా ఉంటాయి. సో దాన్ని నువ్వు న్యాయం చేసావని భావిస్తూ ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్స్ సార్. ఆర్యమిత్ర. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఫస్ట్ పల్లవి అంతా శృతిలో చేరలేదు. ఓకే. అండ్ ఫస్ట్ చరణం జానకమ్మ కంట వెలిగే హారతి నీవే, ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట. ఆ లైన్ ఉంది కదా, ఆ వేరియేషన్ ఏదో గ్రహభేదం ఉన్నదని అనిపించింది. ఉందా అందులో? స్కేల్ చేంజ్ చేంజ్ ఓవర్ అది కొంచెం ఏదో ఉందా? అది కరెక్ట్గా అర్థం అయ్యేలాగా లేదు నాన్న. అది ఎందుకు అర్థం కాలేదు అంటే, నువ్వు పాడుతున్నప్పుడు పక్కాగా శృతిలో ఉందా లేదా అని నువ్వు గమనించుకుంటున్నావా, చెక్ చేసుకుంటున్నావా? పాడేటప్పుడు అసలు మనం ఈ క్వశ్చన్ అడగటమే తప్పేమో. బట్ అట్ ద సేమ్ టైం ఫోకస్ షుడ్ బి ఆన్ శృతి కదా. నీకు వినిపిస్తోందా? ఎస్ మ్యామ్, వినిపిస్తుంది. సాయి అన్న, పవన్ అన్న, రామారావు గారు ప్లే చేసేది వినిపిస్తోందా నీకు? ఎస్ మ్యామ్. ఎందుకనో శృతి తప్పుతోందమ్మా. అది చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి నువ్వు. సరే మ్యామ్. తోకలేని హనుమంతుడు వచ్చి పాడాడు, బాగుంది. కొంచెం దాన్ని కూడా శృతిలో పెట్టు, సరేనా? సరే మ్యామ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్స్ మ్యామ్. డివోషనల్ సాంగ్స్ రౌండ్లో ఈ మండే ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ తాన్యా. जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव। जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव। श्री गंगा नीलांटी मनसीयव जन्मंता नी बाट नडिपिंचवे, शिव पूजनु करुणिंचवे, प्रिय सेवलो तरिल्चु वरबीगवे, काशीवासा सांब शिवा काचे तंड्री महादेवा, పొంగే గంగే నీ జలవా, కరుణకు లేదే కుదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా. बोलो शंकर महाराज की, हर हर महादेव। జగమేలు శివ శంకరా, జగమేలు శివ శంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా, ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా, జగమేలు శివ శంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా.
కలలో ఇలలో నీవే దైవం ఊపిరికి, నీదే భారం ఎన్నటికి, ఆలోచనలో నీ మునికి, ఆశా దీపం రేపటికి, నీదే పొందిన పుణ్యం. జై బోలో శంకర్ మహారాజ్ की हर हर महादेव. జగమేలు శివశంకరా, జగమేలు శివశంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా. ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా. నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా. జగమేలు శివశంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా. సని పని సరి సని పని సరి మ పని స పని సరి సరి పని సరి మ పని సరి రి సని సరి మరి సని సరి మ పని సరి 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 మరి సరి సరి మ పని సరి 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 ధరి పమ గమని పమ గరి ని స సరి సరి దని పమ గమరి పమ గరి ని స. ఆరాధించే తొందర, ఆరాధించే తొందర, ఆగేది లేదురా. మారేడై మనసుందిరా నీ ముందర. నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా. అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా. వీచే గాలే సాక్ష్యమట, నింగే నేల సాక్ష్యమట, ఆత్మదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చినట. ప్రణవం నువ్వై ప్రాణం పొందిన ప్రేమ. జై బోలో శంకర్ మహారాజ్ की हर हर महादेव. జగమేలు శివశంకరా, జగమేలు శివశంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా. ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా. నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా. జగమేలు శివశంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా. వాట్ అ సాంగ్, వాట్ అ సాంగ్. మనన్న హ్యాట్స్ ఆఫ్ టు అన్న. వాట్ అ బ్రిలియంట్ సాంగ్ అన్న. ఆ తీన్మార్ అన్న టైటిల్ వింటే ఇట్లాంటి ఒక పాట దాంట్లో ఉంటుందని నేను అసలు ఎప్పుడు అసలు ఊహించనే లేదు. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం ఐమ్ లిస్నింగ్ టు ఇట్, బట్ వాట్ అ బ్రిలియంట్ కాంపోజిషన్. జడ్జెస్, సారీ, ఓవర్ టు యూ. తానియా, నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ నాన్నగారిని ఏమని పిలుస్తావు నువ్వు? డాడీ అని పిలుస్తాను సార్. నేనైతే నాన్నగారండి అనేవాడిని. నాన్నగారు సరిపక్క అండి యాడ్ చేసి. మనం గవర్నమెంట్ ఆఫీసర్ కానీ మనకన్నా పెద్దవాళ్ళు, గురువులు, వాళ్ళందరినీ గౌరవవాచకంతో పిలుస్తాం, ఏమండి అని చెప్పి. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు అంటాం, గారు యాడ్ చేస్తాం కదా. కోర్టులో అయితే జడ్జిని యువర్ ఆనర్ అంటారు. సో ఇవన్నీ మన ఫ్రెండ్స్నేమో మనం సనువుగా ఏరా ఏరా పోరా అనుకుంటాం, అంతేగా ఫ్రెండ్స్ని. విచిత్రంగా ఈ ఫ్రెండ్స్ లాగే తల్లిదండ్రులు, గురువులు, పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం కన్నా ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన దేవుణ్ణి మాత్రం మళ్ళీ రానే అంటున్నాం. ఇది నాకు ఎప్పటికప్పుడు ఆశ్చర్యం. అది జగమేలు శివశంకర, నువ్వుంటే మాకింక భయమేందిరా అంటే ఒక ఫ్రెండ్ అన్నట్టు. జగమేలు శివశంకరుడు గారు మీరుంటే మాకు ఇంకా భయం ఏంటండి అని నేను ఎప్పుడు ఒక్క పాట కూడా వినలేదు. ఏ దేవుడినైనా రాముడిని రాముడు గారు, కృష్ణుడు గారు మీరు దయచేసి మాకు వరాలు ఇవ్వండి అని ఏ కవి రాసినట్టు నాకు గుర్తు రావట్లేదు. ఒకవేళ ఉందేమో
నేనైతే వినలేదు. ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు అంటే ఉన్నదట చనువు ఎందుకు వస్తుందో చెప్తాను. ఆ రా అనే చనువు ఎందుకు ఉంటుందంటే అక్కడ దాయడానికి ఏం లేదు కాబట్టి. ఫ్రెండ్స్ దగ్గర మీరేమి దాపరగాలు ఉండవు. నీ రహస్యాలు నీ ఫ్రెండ్కి తెలుసుగా. ఫ్రెండ్ మనం తల్లిదండ్రుల దగ్గర దాస్తాం, గురువుల దగ్గర, ఎవరి దగ్గర అయితే మనం కొన్ని రహస్యాలు మనం చెప్పకుండా దాస్తున్నామో అక్కడే గౌరవవాచకం వస్తుంది. దాపరకం లేని చోట గౌరవవాచకం వెళ్ళిపోయి చనువు రా అనేది ఉంటుంది. అది ఫ్రెండ్ అయినా దేవుడైనా ఇద్దరికి డైరెక్ట్ లింక్ ఉంది. ఈ పాట చాలా చక్కగా పాడావు. మణిశర్మ గారు కంపోజ్ చేసిన మరొక్క చక్కటి పాట. ఈ సంచికంతా కూడా కొంచెం మణిశర్మ గారు పరిపాలిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. చక్కగా పాడావమ్మా తాన్య. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. తాన్యా, నమస్తే మేడం. అలసిపోయావు తల్లి. మాట్లాడుతున్నా కూడా గొంతు అలసటగా వినిపిస్తుంది. అయ్యో ఓకే? ఎస్ మేడం. అయ్యో, నీ టైమింగ్ నాకు భలే నచ్చింది. చరణం మధ్యలో నువ్వు పాడుతున్నప్పుడు కోరస్ టేక్ ఓవర్ చేసేస్తుంది. నువ్వు వాళ్ళతో కలిసి పాడాలి, ఎక్స్టెండ్ చేయాలి. బట్ అక్కడ నువ్వు కట్ చేసి మళ్ళీ జగమేలు శివశంకర తీసుకున్నావు చూడు, అక్కడ భలే అనిపించింది. వాట్ ఆ టైమింగ్! అసలు ఆ గుర్తుపెట్టుకోవడం చాలా గొప్ప విషయం. చాలా మంచి టైమింగ్. ఎక్కడ ఒక్క బార్ కూడా మిస్ చేయకుండా పాడావు నాన్న నువ్వు. దట్స్ రియలీ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. తాన్య బాగా పాడావమ్మా. కాకపోతే అలసట తర్వాత అపలయ, లయ కూడా పోయింది. రెండో చరణంలో కొంచెం ముందుకు వచ్చేసావు. ఆ రెండు తప్పకుండా చూసుకోవాలి పాటలో. ఇంకొంచెం సాధన చేయాలి. ఈ పాటలో నాకు అంటే ఈ పాటల రథానికి 2 చక్రాలు, ఒకటి మణిశర్మ గారు, 2 రామజోగ శాస్త్రి గారు. మణిశర్మ గారు ఎంత అద్భుతంగా స్వరపరిచారో రామజోగ శాస్త్రి గారు అంత అద్భుతంగా రాశారు. ఇందులో నాకు నచ్చిన నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమవుతుందిరా అన్నారు. కంటి చూపు చిటికేయడం అంటే సై అన్నట్టు, ఇంకా చేసే జరిగిపోతుంది, చేసే కానివన్నట్టు. కంటి చూపు చిటికేయడం అంటే కంటితో సంజ్ఞ చేయడం, కంటితో ఆన ఇవ్వడం, కంటితో సైగ చేయడం. కనురెప్ప అలా ఒక్కసారి మూసి తెరవడం అంటే కంటితో సైగ చేస్తే చాలు మేము కలగన్నవన్నీ నిజమైపోతాయని కంటి చూపు చిటికేస్తే చాలని ఒక కొత్త ప్రయోగం చేశారు శాస్త్రి గారు. అట్లాగే మారేడై మనసుందిరా అంటారు. నీ ముందర మారేడై మనసే మారేడు దళమై ఉందిరా అంటారు. ఈ మాట చాలా నచ్చింది. రాముడు శివుడి గురించి అద్భుతంగా రాశారు. ఈ డివోషనల్ సాంగ్స్ రౌండ్ మండే ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆకాంక్షవల్లి. నీ ఇష్టదైవం ఎవరు? వినాయకుడి సార్. వినాయకుడు. ఓకే, సూపర్. వినాయకుడి గురించి ఏమి ఇష్టం నీకు? ఫుడ్ సార్. ద మోస్ట్ ఆనెస్ట్ ఆన్సర్ డార్లింగ్. దానికన్నా ఇంకా ఆనెస్టీ ఇంకా ప్రపంచంలో మీ దగ్గర నుంచి మాత్రం ఎదురు చూడొచ్చు అనమాట అది. సో వినాయకుడు నీ ముందుకు వచ్చాడు. ఓకే, ఇలా సున్నుండితో వచ్చి ఆకాంక్షవల్లి నీకు ఇది నా చేతిలో ఉన్నది కావాలా లేకపోతే ఇంకేమైనా కావాలా అని అడుగుతారు. నువ్వేం కోరుకుంటావు? ఏంటంటే నేను రామోజీ ఫిలిం సిటీ అంతా తిరగాలి ఒక 2 days అండ్ బాగా చాక్లెట్స్ తిని ఎంజాయ్ చేయాలి. రామోజీ ఫిలిం సిటీ అంతా కొనేయాలి. కొనేయాలా? రామోజీరావు గారు ఇప్పుడు లేరన్న ధైర్యంతో మాట్లాడుతున్నావు నువ్వు. బట్ ఆయన అగైన్ ఆ ఆనెస్టీ నీ దగ్గర నుంచే వస్తుంది ఆకాంక్షల్ని. నిజంగా నువ్వు ఆ కోరుకున్నది ఆ వినాయకుడు విని నీకు అది గ్రాంట్ చేయగలరు అని నేను ఆయన్ని కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బంగారం. థ్యాంక్ యూ సార్.
కోటి నీ చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా जय जय राम जय जय राम जय जय राम जय जय राम सीता राम जय जय राम जय जय राम जय जय राम నీలాల నింగి కింద తేలియాడు భూమి తనలోని చూపించాడు ఈ కృష్ణ స్వామి పడగ విప్పి మడుగున లేచి సర్పశేషమేక్కి నాట్యమాడి కాళీయుని దర్భమణి చాడు నీ ధ్యానం చేయువేళ విజ్ఞానమేగా అజ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమేగా అట అర్జునుడుందెను నీ దయ వల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణం పోసి మంత్రోపదేశం వేదాల సారమంతా వాసుదేవుడే రేపల్లె రాగం తాళం రాజీవమే హే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా
ఆకాంక్ష, అందరికీ నమస్తే ధన్యవాదాలు. ఒక సింగర్ చెప్తే కుదరదు, 2 సింగర్లు పాడారు. ఇప్పుడు పాడారు లేదా? పాడాను సార్. ఎవరు? కమల్ హాసన్ గారు, సాధన సర్గం గారు. లాస్ట్లో లాస్ట్లో పెద్ద ఆవిడ పాడారా? పాడారు సార్. ఆవిడతో కూడా చెప్పించు ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు సార్. అబ్బా, అవతారాలు గురించి కదా నువ్వు పాడావు. అవును సార్. ఇప్పుడు దేవుళ్ళు ఎన్ని అవతారాలు ఎత్తినా ఏదో రాక్షసుని చంపడానికి ఎత్తుతుంటారు కదా. కాబట్టి సార్. ఈ లిరిక్లో దేవుళ్ళతో పాటు నేను రాక్షసులను కూడా చూశాను ఇందులో. కాకపోతే ఈ రాక్షసులు వేరు. ముద్రా రాక్షసం అను. ముద్ర రాక్షసులు. ముద్రా రాక్షసము ముద్ర రాక్షసము. అంటే ప్రింటింగ్ మిస్టేక్. ఓకే, ప్రింట్ చేసేటప్పుడు టైప్ చేసేటప్పుడు మిస్టేక్స్ వస్తాయి కదా, వాటిని ముద్రా రాక్షసాలు అంటారు. తెలుగు మాటలు నేర్చుకుందాం అనుకున్నాగా, ఆద్యంతము నేర్చుకున్నాం కదా ఒక ఎపిసోడ్లో. సో ఇక్కడ ముద్రా రాక్షసాలు సరదాగా మీకోసం చదువుతాను. నువ్వు మధ్యలో వాసుదేవు డే అన్నావు, అలా ఉందా ఒరిజినల్గా? వాసుదేవుడే. కానీ నువ్వు పాడినప్పుడు వాసుదేవు డే అన్నావు, గుర్తుందా? గుటక వేసి డే అన్నావు, మర్చిపోయావా? అవును సార్. కానీ బాగుంది అది, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవు కదా. చిన్నపిల్లలు చేసే మిస్టేక్స్ అన్నీ కూడా ముద్దొస్తాయి, ఇక్కడ ఉండే మిస్టేకులు ఏమో నవ్వు వస్తాయి. మీరు కూడా లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా మీ చేతికి ఒక కాగితం వస్తే, ఒక పుస్తకం వస్తే, అందులో తప్పులు ఉన్నాయో లేదో మీకు తెలియాలి. మీరు పాడిన వాటిలో తప్పులు మేము పట్టుకుంటున్నాగా, సునీత గారు పట్టుకుంటున్నారు బాగా. సో మీరు కూడా పట్టుకోవాలి, అదొక ప్రాక్టీస్. మీరు అలా పట్టుకోవడం నేర్చుకుంటే మీ తప్పులు కూడా మీకు అర్థమవుతాయి. ఏదేమైనా వాసుదేవు డే అని నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకాంక్షవల్లి, నమస్తే సార్. బాగా పాడావమ్మా. కీరవాణి గారి దగ్గర నుండి మంచి అభినందనలు పొందావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. పల్లవి చాలా బాగుంది, పల్లవి బాణి చాలా బాగుంది, చరణం ఒక పద్ధతిగా ఉంది, దాన్ని కూడా అందంగా పాడావు. ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలంటే వేటూరి గారి రచన గురించి చెప్పాలి. ఇది ఒక అనువాద గీతం, ఒక డబ్బింగ్ సినిమాలోకి రాసిన పాట. కానీ ఎంత చక్కటి సాహిత్యం రాశారంటే, 2వ చరణంలో కీరవాణి గారు అన్నట్టు దశావతారాల వర్ణన చేశారు. అంటే సినిమాలో ఒక తోలుబొమ్మల ఆట వస్తుంది అనమాట, దాంట్లో దశావతారాల గురించి చెప్తుంటారు, చూపిస్తుంటారు. దానికి అనుగుణంగా ఈయన తెలుగులో ఈ బాణీలో దశావతారాల వర్ణన చేసే ప్రయత్నం చేశారు. దశావతారాలు అంటే ఎన్ని? 10 సార్. 10. ఈ దశావతారాలని మనం జాగ్రత్తగా గమనిస్తే దాంట్లో మనకు ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. ఏంటంటే జీవ పరిణామ క్రమం, జీవులు ఎలా మార్పు చెందారు, జీవులు ఎలా పరిణితి చెందారు అన్నది ఒక క్రమం కనిపిస్తుంది. మొట్టమొదటి అవతారం ఏంటి? మత్స్యావతారం. అంటే చేప. చేప ఎక్కడుంటుంది? నీళ్లల్లో ఉంటుంది. కాబట్టి జీవ పరిణామంలో తొలి తరము జలచరం అన్నమాట. అంటే నీళ్లలో ఉండేది జలచరం. తర్వాత కూర్మ అవతారం. కూర్మం అంటే తాబేలు ఎక్కడుంటుంది? నీటిలో ఉంటుంది, నేలపైన ఉంటుంది. అది ఉభయచరము. అంటే జీవ పరిణామంలో 2వ తరం ఉభయచరం. దాని తర్వాత ఏంటి? వరాహావతారం. అంటే అది నేల మీద నడుస్తుంది, అంటే భూచరం. జలచరము, ఉభయచరము, భూచరం. వరాహావతారం అంతా ఏంటి? నరసింహావతారం. అంటే సగం మృగం సగం మనిషి. అంటే ఇంకా మనిషిగా ఎదగలే, మృగం సగం ఉంది, మనిషి సగం ఉంది. తర్వాత వామన అవతారం, నీ అవతారం. అంటే చిన్నగా, మనిషి ఆకారం చిన్నగా, మనిషే కానీ మనిషి ఆకారం చిన్నగా. తర్వాత పరశురామ అవతారం, సంపూర్ణమైన మనిషి అయ్యాడు కానీ అనాలోచితంగా ఆవేశపూరితంగా ప్రవర్తించే మనిషి, ఇంకా మానసికంగా వికసనం జరగలేదు. దాని తర్వాత రామావతారం, అంటే సంపూర్ణమైన మానవుడు, సద్గుణాలు, మంచి లక్షణాలు, ఆదర్శం గల మనిషి. ఇక్కడ రామావతారం యొక్క ఉద్దేశం ఏంటంటే తన కోసం కాక సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం రామావతారం యొక్క ఉద్దేశం, ఆంతర్యం. ఆ తర్వాత బలరామావతారం, అతని ఆయుధం నాగలి. అంటే నాగరికత బాగా పెరిగింది, వ్యవసాయం యొక్క వృత్తి యొక్క ప్రాధాన్యత తెలిసేలా చేశారు. ఆ తర్వాత కృష్ణావతారం, తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం రామావతారం. అయితే ఇది తను ఉండే సమాజంతో ఎలా ఉండాలి, తను సమాజంతో ఎలా బ్రతకాలి అనే నేర్పు, నైపుణ్యం, చాకచక్యం ఈ అవతారం యొక్క ఆంతర్యం. 10వ అవతారం కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇన్ని అవతారాల గురించి ఇంత తక్కువ వ్యవధిలో, తక్కువ పరిధిలో రాసే ప్రయత్నం వేటూరి గారు చేశారు ఒక అనువాద గీతంలో. ఆకాంక్షవల్లి, నమస్తే మ్యామ్.
సార్లు ఎక్కువయ్యి కదా. కానీ నీ సమయస్ఫూర్తి అండ్ ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి చూడు, అది చాలా నచ్చుతుంది నాకు. నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి అందరూ. ద వే యూ మేనేజ్డ్ గుట్టకేసి ఆ తర్వాత మళ్ళీ ఆ సస్టైన్ చేసావు చూడు, ఆ తర్వాత మళ్ళీ అది రానివ్వకుండా, ఈ స్కిల్స్ అన్నీ ఉంటేనేమా మంచి పర్ఫార్మర్ అవుతారు. యూఆర్ అ గ్రేట్ స్టేజ్ పర్ఫార్మర్. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగా పాడావు నాన్న, కానీ అక్కడక్కడ శృతి దోషాలు ఉన్నాయి. అంటే ఇది ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి చెప్తున్నాను. ఇంకా సాధన చేయి, చాలా మంచి సింగర్ అవుతావు నువ్వు. ఆ లక్షణాలన్నీ నీలో చాలా ఉన్నాయి. ఓకే ఓకే మ్యామ్. ఈ డివోషనల్ సాంగ్స్ రౌండ్ మండే ఎపిసోడ్ ఆకాంక్షవల్లి సాంగ్తో పర్ఫార్మెన్స్తో ముగించింది. మళ్ళీ రేపు మరికొన్ని డివోషనల్ సాంగ్స్తో మిగిలిన 4 కంటెస్టెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. టాటా, బాయ్ బాయ్, సీ యూ టుమారో. పాడుతా తీయగా చల్లగా